దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన మరో తరుణాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. మరి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి వేకప్ విత్ గాడ్ ద్వారా నాకు ఇవ్వబడిన ఈ అవకాశమును బట్టి వారికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం మన ధారావాహికంగా చేస్తూ ఉన్నటువంటి అంశాలలో సిలువ దృశ్యము అనే అంశంలోని రెండవ భాగానికి వస్తూ ఉన్నాము. మొదటిది సిలువ యొక్క ప్రాముఖ్యతను చూసాము. ఈరోజు సిలువకు మొదటి దొంగ యొక్క స్పందన చూడబోతూ ఉన్నాము. మరి వాక్య భాగములు మత్తయి సువార్త 27:38 వచనము, 44 వచనము, మార్కు సువార్త 15 అధ్యాయము 32 వచనము, లూకా సువార్త 23 అధ్యాయము 39 వచనము మనం దగ్గర పెట్టుకుని చూసుకున్నట్లయితే మనకు ఈ మొదటి దొంగ రెండవ దొంగను కూర్చున్నటువంటి కొంత పరిచయము మనకి ఇక్కడ జరుగుతుంది. మత్తయి సువార్తలో మనకి ఏమని చెప్పబడుతుందంటే ఇద్దరు బందిపోటు దొంగలు యేసుతో కూడా యేసుకు కుడివైపున ఎడమ వైపున సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాము. సిలువ అనే పదం చాలా అవమానకరమైన పదంగా ఆ దినాల్లో పరిగణించబడింది. అది భయంకరమైన బందిపోటు దొంగలకు విధించబడేటటువంటి శిక్షకు సూచనగా ఉంచబడింది. అయితే యేసు ప్రభు ఆ సిలువను ఎక్కిన తరువాత సిలువ యొక్క విలువ మారిపోయింది. అవమానానికి బదులు ఘనత వచ్చింది. మరి శిక్షకు బదులు రక్షణ ప్రకటించబడింది. మరి అటువంటి ఆ సిలువ మీద యేసు ప్రభు సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు ఆయనకు కుడివైపున ఎడమ వైపున ఆయనతో కూడా ఇద్దరు బందిపోటు దొంగలు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాము. అయితే ఇద్దరు కూడా సిలువకు రెండు విధాలుగా స్పందించినట్లుగా కూడా మనం చూస్తాము. ఇద్దరు ఒకలాగా స్పందించలేదు. ఒకరు నెగటివ్గా స్పందించారు, ఒకరు పాజిటివ్గా స్పందించారు. ఒకరు కన్విక్ట్ అయ్యారు, ఒకరు దూషించారు. ఒకరు రక్షణకు అనుమతించారు, యాక్సెప్ట్ చేశారు, ఒకరు వ్యతిరేకించారు, రిజెక్ట్ చేశారు. మరి వారిని గురించి వారిలో ఈ మొదట మాట్లాడినటువంటి నేరస్తుని గురించి మనం చూసినట్లయితే ఇతను లూకా సువార్త 23 అధ్యాయం 39 వచనంలో చూసినట్లయితే ఇతడు నేరస్తుడు అని మాత్రమే కాకుండా ఇతడు దూషించెను అని వ్రాయబడి ఉంది. దూషించుచు అనే మాట వాడబడింది. యేసు ప్రభువుని చూచినప్పుడు ఆయనను దూషించేంత ధైర్యం ఈయనకి మరి ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలియదు. కానీ ఆయన అనింద్యుడుగా నిష్కళంకముడై ఉండి ఆయన మరణం పొందుతూ ఉంటే మరి ఏ విషయంలో ఆయనను దూషించాలని అతనికి అనిపించిందో తెలియదు. కానీ ఆయనను దూషించినట్లుగా వ్రాయబడి ఉంది. రెండవది ఆయనను అపహాస్యం చేసినట్లుగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 27:41-44 వచనాల్లో మనం చూసినట్లయితే అధికారులు, ప్రధాన యాజకులు ఆయనను అపహాస్యం చేసినప్పుడు యూదుల రాజా దిగిరామని, నిన్ను నీవు రక్షించుకుని మమ్మను కూడా రక్షించు అని, మరి నీవు దేవుని కుమారుడవైతే ఎవరి సాయం లేకుండా సిలువ మీద నుంచి క్రిందికి దిగిరా అని నవ్వుకోవడం, చప్పట్లు చెరచడం, సంబరంలా జరుపుకోవడం, అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు ఇతను కూడా అని 44వ వచనంలో ఈ దొంగలు ఇతనంటే ఇద్దరు కూడా నిందించినట్లుగా మనం చూస్తాము. మరి మూడవదిగా చూసినట్లయితే ఈ మొదటి దొంగ దూషించడం, అపహాస్యం చేయడం మాత్రమే కాకుండా ఇతడు యేసును తనతో సమానునిగా ఎంచుకొనినట్లుగా మనం చూస్తాము. అక్కడ అంటున్నాడు 39వ వచనంలో, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము. అంటే మేము నువ్వు ఒకటే అన్నట్లుగా అతనిని క్రీస్తుని తనతో ఈక్వల్గా ఎంచుకొని అతను మాట్లాడటం మనం గమనిస్తాము. అది చూసినప్పుడు అతనికి సిలువ ఏమనిపిస్తుందంటే ఒక వుడెన్ ఫ్రేమ్గా కనిపిస్తుంది అంతే. అంతేకాదు సిలువ మీద ఉన్న వ్యక్తి అతనికి రక్షకుడుగా కనిపించటం లేదు. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అతని కళ్ళు ఎదురుగుండా, అతని
పక్కనే రక్షకుడున్నాడు. అతని చెవులు గింగురుమనేలాగా ఆయన పలికిన 7 మాటలు వినపడుతూ ఉన్నాయి. అయినా కానీ మారనటువంటి కఠిన హృదయుడు ఈ మొదట పలికిన దొంగ, మొదట మాటలు పలికినటువంటి దొంగ, సిలువ వేయబడినటువంటి దొంగ. అతడు ఆయన మాటలను అర్థం చేసుకోలేదు, ఆయన రూపాన్ని అర్థం చేసుకోలేదు, ఆయన రక్షణ కార్యాన్ని అంగీకరించలేదు. కనుక అపహాస్యం చేస్తూ దూషిస్తూ తనతో సమానునిగా ఆయనను ఎంచుకుంటూ మరి నాశన మార్గంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. అతడు ప్రభు ఆఫర్ చేశాడు. మొట్టమొదటి మాటలోనే ఆయన ఆఫర్ చేసిన క్షమాపణను అందుకోలేని స్థితిలో మిగిలిపోయినట్లుగా మనం చూస్తాము. మరి ఈరోజు మనం మన పరిస్థితిని ఆలోచించుకున్నట్లయితే ప్రభువు మన చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు. మరి ఆయన ప్రతిరోజు అనేక మీడియా ద్వారా సువార్త వినిపిస్తూ ఉన్నాడు. చెవుల్లో వింటూ, వాక్యంలో చదువుతూ మనం ఎన్నిసార్లు ఆయనను వ్యతిరేకించాము, దూషించాము, అపహాస్యం చేశాము, మనతో సమానునిగా ట్రీట్ చేశాము. మరి ఎన్నిసార్లు వచ్చిన అవకాశాలను వదిలేసుకున్నాము. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, పరీక్ష చేసుకుని, ఒకవేళ ఈ దొంగ స్థితిలో మనం ఉన్నట్లయితే మనల్ని మనం సరిచేసుకుందాం. అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. నా కొరకు సిలువనెక్కిన ప్రభా, నా కొరకు మరణించినటువంటి దేవా, నాకు క్షమాపణ ఇవ్వడానికి నా శిక్షను సిలువ మీద భరించిన దేవా, నేను నిన్ను ప్రభా మొదటి దొంగ వలె వ్యతిరేకించక, దూషించక, అపహాస్యం చేయక, నాతో సమానునిగా ఎంచుకొనక నాయన నిన్ను ఘనపరిచి నీ రక్షణను, నీ క్షమాపణను అంగీకరించి నీలో ఆనందించే కృపలో నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.